సత్యాన్వేషకులందరికీ నా నమస్కారములు. ఈ ఎపిసోడ్లో ప్రభురాత్రి భోజన మర్మం అనే అంశంలో, అంటే ది మిస్టరీ ఆఫ్ ద లార్డ్స్ సప్పర్ అనే ఈ మహోత్తర అంశంలో ప్రభురాత్రి భోజనం అంటే ఏమిటి అనేది మొదటి ప్రశ్న. ఈ ఎపిసోడ్ అంతా కూడా ప్రభురాత్రి భోజనం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రశ్నకు జవాబు నేను చెప్తానండి, శ్రద్ధగా వినండి, లోతుగా ఆలోచించండి, సత్యమును స్వతంత్రించుకోండి. ప్రభురాత్రి భోజనం అంటే ఏమిటి? ప్రభురాత్రి భోజనం అంటే యేసు ప్రభు శరీరమును తిని, మనము యేసు ప్రభు శరీరాన్ని తిని యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని త్రాగడాన్నే ప్రభురాత్రి భోజనం అంటారు. మరలా చెప్తాను, వినండి. మనము ప్రభురాత్రి భోజనము అంటే యేసు ప్రభు శరీరమును తిని యేసు ప్రభు రక్తమును త్రాగడాన్నే ప్రభురాత్రి భోజనం అంటారు. ఈ ప్రశ్న విషయములో నేను ఏ జవాబు ఇచ్చానో అదే జవాబును యేసు ప్రభువు వారు వారి యొక్క ఉపదేశములో కూడా మనకు తెలియచెప్పారు. విందామా? చూపిస్తాను. మీ బైబిల్ గ్రంథాలు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వాక్యం ఏమని వ్రాస్తుంది? వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి. ఏమన్నారు? మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. 27వ వచనం, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. 28వ వచనం, ఇది నా రక్తము అన్నారండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది నా రక్తం, ఇది నా శరీరం. ఆ మాటలు 1కి 10 సార్లు మీరు చదవాలి. మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వాక్యం, వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. వారికిచ్చి ఇది నా శరీరము అనెను. 23వ వాక్యంలో చూడండి, పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. వారందరూ దానిలోనిది త్రాగిరి. 24వ వాక్యంలో, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అన్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దయచేసి ఈ మాటలన్నిటినీ కూడా మీరు ఒక మాట తర్వాత ఒక మాటను, ఒక అధ్యాయం, ఒక వచనం తర్వాత మరొక వచనం మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 19వ వాక్యం, అక్కడ చూడండి, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, ఇది మీ కొరకు మీకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. 20, ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము.
వలననైన క్రొత్త నిబంధన అన్నారు. ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, నేను చూపించిన వచనాలన్నిటినీ మనము క్రోడీకరించి బాగా స్టడీ చేసి ఆలోచిస్తే యేసుప్రభు వారి యొక్క ఏర్పాటు చేసి నియమించిన ప్రభురాత్రి భోజనం అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తాన్ని త్రాగడాన్ని ప్రభురాత్రి భోజనం అంటారని యేసుప్రభు వారి బోధనలో మనకెంతో చక్కగా కనిపిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో చివరిసారి భోజనం చేసినప్పుడు, అంటే చివరి విందులో, అతను రొట్టె అంటే బ్రెడ్ మరియు ద్రాక్షరసం వైన్ తీసుకొని ఇలా చెప్పాడు, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా రక్తం. ఖచ్చితంగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా భుజించాలి, భోజనం చెయ్యాలి. సహోదరులారా, దయచేసి మనం చేస్తున్నటువంటి దైవభక్తి సంపూర్ణ స్థాయికి రావడానికి ఎన్నో కార్యాలు చేయాలి. అందులో ఒకటి ప్రభురాత్రి భోజనము అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమముగా మనము చెయ్యాలి, ఆచరించాలి. ఇప్పుడు చెప్పండి, ప్రభురాత్రి భోజనం అంటే ఏమిటి అని ఎవరు ప్రశ్నించినా మీకు మీరు ప్రశ్నించుకున్న జవాబు ఏమిటనంటే, యేసు ప్రభు వారి యొక్క శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగడాన్ని ప్రభురాత్రి భోజనము అంటారు. మరి ప్రభురాత్రి భోజనాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఈ కార్యక్రమం వలన కలిగే లాభాలు ఏమిటి, ఎలా చేస్తే లాభం, ఎలా చెయ్యకపోతే నష్టాలు, ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు నెక్స్ట్ ఎపిసోడ్లో మరలా మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు మనలను దీవించునుగాక.